ఓం శ్రీ మహాలక్ష్మియే నమః. నమస్కారం అండి. ఎప్పుడైనా మీరు బీరువా తెరిచినప్పుడు అందులో సంవత్సరాలు తరబడి వాడకుండా మూలపడి ఉన్న పాత బట్టలను చూసి మీకు విసుగు అనిపించిందా? బహుశా ఎప్పటికైనా వాడతాం కదా అని, లేదా ఇవి నాకెంతో ఇష్టమైనవి అని వాటిని అలాగే దాచుకుంటూ వస్తున్నారా? అయితే ఈరోజు ఈ వీడియో మీకోసమే. ఇది మీ జీవిత గమనాన్ని మార్చేసే ఒక అద్భుతమైన రహస్యం. అవును, మీరు వింటున్నది అక్షరాల నిజం. మీరు రోజు వేసుకునే బట్టలకు, మీ అదృష్టానికి, మీ ఇంట్లో ప్రవహించే ధనానికి, చివరకు మీ గ్రహస్థితికి కూడా విడదీయరాని అనుబంధం ఉంది. ఈ విషయం తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈరోజు మనం తెలుసుకోబోయేది మీ జీవితంలో దాగి ఉన్న ఎన్నో సమస్యలకు, ఎవ్వరికీ చెప్పుకోలేని ఇబ్బందులకు ఇక శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తుంది. ఈ వీడియో పూర్తయ్యేసరికి మీ పాత బట్టలను మీరే చూసే కోణం పూర్తిగా మారిపోతుంది. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఈ ప్రయాణం మీ అదృష్టపు తలుపులు తెరిచే ప్రయాణం కాబోతుంది. మన చుట్టూ ఉన్న ప్రతి వస్తువులోనూ ఒక రకమైన శక్తి ఉంటుంది. అది ప్రాణం ఉన్న వస్తువు కావచ్చు, లేదా ప్రాణం లేని వస్తువు కావచ్చు. జ్యోతిష శాస్త్రం, ముఖ్యంగా లాల్ కితాబ్ లాంటి అద్భుతమైన ప్రాచీన గ్రంథాల ప్రకారం మన ఇంట్లోని ప్రతి వస్తువు ఏదో ఒక గ్రహానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ముఖ్యంగా మనం ధరించే బట్టలు, మన వస్త్రధారణ అనేది నేరుగా శుక్రుడికి సంబంధించిన విషయం. శుక్రుడు అంటే ఏమిటి? మన జీవితంలో మనం అనుభవించే ప్రతి సుఖానికి, సంతోషానికి, ఆనందానికి, అందానికి, ఆకర్షణకి మరియు సంపదకు కారకుడు ఆ శుక్రుడు భగవానుడే. ఎవరైనా మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడు వారి దృష్టి ముందుగా మీ వస్త్రధారణపైనే పడుతుంది. మీరు వేసుకున్న బట్టలు ఎంత శుభ్రంగా, ఎంత హుందాగా ఉన్నాయో బట్టే మీ వ్యక్తిత్వం అంచనా వేయబడుతుంది. మీరు మంచి ఉతికి ఇస్తిరి చేసిన బట్టలు, కాస్త సుగంధం వెలజల్లే దుస్తులు ధరించినప్పుడు మీలో తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దానికి కారణం మీలోని శుక్రగ్రహం బలంగా మారడమే. శుక్రుడు బాగుంటే జీవితంలో ప్రేమ, వైవాహిక బంధంలో మాధుర్యం, చేతిలో డబ్బు, మనసులో ప్రశాంతత అన్నీ వాటంతటవే వచ్చి చేరుతాయి. కానీ అసలు సమస్య ఎక్కడ మొదలవుతుందంటే, మనం కొత్తగా బట్టలు కొనుక్కుంటూ పాతవి అయిపోయినా, రంగు మాసిపోయినా, చిరిగిపోయిన బట్టలు మాత్రం అలాగే ఇంట్లో గుట్టలుగా దాచుకుంటాం. ఇది ఎంత ప్రమాదకరమో మీకు తెలుసా? రంగు వెలిసిపోయి ప్రాణం లేనివిగా మారిపోయిన ఆ పాత బట్టలు క్రమంగా శుక్రుడికి బదులుగా రాహు ప్రభావాన్ని ఆకర్షించడం మొదలు పెడతాయి. రాహు అంటే మురికి, గందరగోళం, నెగిటివిటీ. ఒక పక్క మీరు శుక్రుడికి సంబంధించిన కొత్త బట్టలు వాడుతూ మంచి జీవితాన్ని కోరుకుంటే, మరొక పక్క ఆ పాత బట్టల రూపంలో రాహు మీ ఇంట్లో, మీ బీరువాలో తిష్ట వేసుకొని కూర్చుంటాడు. ఎప్పుడైతే శుక్రుడితో రాహుడు కలుస్తాడో అప్పుడు జీవితంలో ఊహించని సమస్యలు మొదలవుతాయి. భార్యాభర్తల మధ్య కారణం లేని గొడవలు, అవమానాలు, నిద్రలేని సమస్యలు, శారీరక అలసట, దేనిపైన ఆసక్తి లేకపోవడం, డబ్బు ఎంత వస్తున్నా నిలవకపోవడం లాంటివి ఈ నెగిటివ్ ఎనర్జీ వల్లే జరుగుతాయని మీకు బహుశా దేనిపైన ఆసక్తి లేకపోవడం, డబ్బు ఎంత వస్తున్నా నిలవకపోవడం లాంటివి ఈ నెగిటివ్ ఎనర్జీ వల్లే జరుగుతాయని మీకు బహుశా ఇన్నాళ్ళు తెలిసి ఉండదు. మీరు ఈ విషయాలను లోతుగా అర్థం చేసుకుంటే మీ సమస్యకు మూలం ఎక్కడుందో మీకే స్పష్టంగా తెలుస్తుంది. ఇంత ముఖ్యమైన, ఎంతో లోతైన విషయం మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఈ విషయం మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. కాబట్టి దయచేసి ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ వల్ల ఈ అద్భుతమైన సమాచారం మరింత మందికి చేరుతుంది. వారి జీవితాలలో కూడా ఒక గొప్ప సానుకూల మార్పు రావడానికి మీరు ఒక కారణం అవుతారు. మీ ఆదరణ ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటూ మళ్ళీ మనం టాపిక్లోకి వెళ్దాం. మరి ఇప్పుడు ఆ పాత బట్టలను ఏం చేయాలి అనే సందేహం మీకు రావడం సహజం. వాటిని దాచుకోవడం మానేసి వాటిని వదిలించుకోవడమే దానికి ఏకైక మార్గం. వదిలించుకోవడం అంటే ఊరికే ఎక్కడో పారేయడం కాదు. మీ ఇంట్లో పనిచేసే వాళ్ళకు కానీ, దారిన పోయే అభాగ్యులకు కానీ, నిరుపేదలకు కానీ ఆ బట్టలు దానం చేయండి. చలికి వణుకుతున్న ఒక పేదవాడికి వస్త్రదానం చేయడం కన్నా గొప్ప పుణ్యం ఈ సృష్టిలో మరొకటి లేదు.
ఎప్పుడైతే మీరు ఆ పాత బట్టలను మనస్ఫూర్తిగా వేరొకరికి ఇస్తారో మీ ఇంట్లో అప్పటి వరకు పేరుకుపోయిన రాహు నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకు వెళ్ళిపోతుంది. ఆ ఖాళీ అయిన ప్రదేశంలోకి పాజిటివ్ ఎనర్జీ అంటే శుక్రుడి అనుగ్రహం ప్రవేశిస్తుంది. ఒకవేళ ఆ బట్టలు మరీ చినిగిపోయి ఎవ్వరికీ వేసుకోవడానికి పనికిరాని స్థానంలో ఉంటే వాటిని కారు తుడుచుకోవడానికో లేదా ఇల్లు తుడుచుకోవడానికో వాడి ఆ తర్వాత బయట పారేయండి. ఎందుకంటే మురికిని శుభ్రం చేయడం అనేది రాహువుని శాంతింపజేయడంతో సమానం. కానీ ఎట్టి పరిస్థితిలోనూ ఆ పాత బట్టలను మాత్రం ఇంట్లో మూలన కుప్పలుగా పడి ఉండనివ్వకండి. అయితే ఇక్కడంతా అత్యంత రహస్యమైన జ్యోతిష నియమం ఒకటి ఉంది. ఇది అందరికీ వర్తించదు, కానీ కొందరికి మాత్రం ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఎవరి జాతకంలో అయితే 7వ ఇంట్లో బృహస్పతి అంటే గురువు ఉంటాడో వారు ఎప్పుడు కొత్త బట్టలు వాళ్ళ చేతుల మీదుగా వేరే వాళ్ళకు దానం చేయకూడదు. పాత బట్టలు ఎవరికైనా ఇవ్వచ్చు, కానీ దుకాణం నుంచి తెచ్చిన ఒక్కసారి కూడా కట్టుకొని కొత్త బట్టలను దానం ఇస్తే వారి జీవితంలో ఊహించని కష్టాలు వస్తాయి. ఎందుకంటే 7వ ఇల్లు శుక్రుడికి సంబంధించినది. అక్కడ గురువు ఉన్నప్పుడు మీరు దాన ధర్మాలు ఎక్కువగా చేస్తే గురువు బలం పెరిగి ఆ ఇంట యజమాని అయిన శుక్రుడు పూర్తిగా బలహీనపడిపోతాడు. దీనివల్ల వారి వైవాహిక జీవితంలో తీవ్రమైన అసంతృప్తి, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. మరి దానం చేయాలనిపిస్తే ఏం చేయాలి? మీ జీవిత భాగస్వామి చేతుల మీదుగానో లేదా మీ ఇంట్లోని ఇతర కుటుంబ సభ్యుల చేతుల మీదుగానో ఆ కొత్త బట్టలను ఇవ్వండి. చూసారా, జ్యోతిష్యంలో ఎంత సూక్ష్మమైన అర్థం దాగి ఉందో. మనం చేసే ప్రతి చిన్న పని వెనుక ఒక పెద్ద సైన్స్ ఉంటుంది. అది తెలిస్తే మన జీవితం పూల పాన్పు అవుతుంది, తెలియకపోతే ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. చివరిగా మనం గ్రహించాల్సిన ఒక గొప్ప సత్యం ఏమిటంటే మన ఇల్లు, మన బీరువా ఎలా ఉంటుందో మన మనసు కూడా అలాగే ఉంటుంది. పాత వస్తువులను, పాత నెగిటివ్ ఆలోచనలను పట్టుకొని వేలాడుతున్నంత కాలం మన జీవితంలోకి కొత్త అవకాశాలు అడుగుపెట్టవు. ఒక గ్లాస్ నిండా నీళ్లు ఉన్నప్పుడు అందులో కొత్త నీళ్లు పొయ్యాలంటే ముందు ఆ గ్లాస్ని ఖాళీ చేయాలి కదా. అలాగే మీ మెదడులో ఉన్న చెడు ఆలోచనలను, మీ ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులను బయటకి పంపిస్తేనే కొత్త పాజిటివ్ ఎనర్జీ లోపలికి వస్తుంది. మీరు ఎప్పుడైతే ఈ చిన్న మార్పును మీ జీవితంలో అమలు చేస్తారో అప్పుడు సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. మీ భార్యాభర్తల బంధం మళ్ళీ కొత్త చిగురులు వేస్తుంది. మీ ఇంట్లో ఎప్పుడు ఒక ప్రశాంతమైన, అద్భుతమైన వాతావరణం ఉంటుంది. నేను చెప్పిన ప్రతి మాట మీ హృదయానికి నేరుగా హత్తుకుందని, ఈ విషయాలన్నీ మీకు ఎంతగానో అర్థవంతంగా అనిపించాయని ఆశిస్తున్నాను. ఇలాంటి అద్భుతమైన జీవిత సత్యాలను మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా ఈ ప్రయాణం సాగింది కదూ. ఈ చిన్న మార్పు మీ భవిష్యత్తులో ఎల్లప్పుడూ ఆనందాన్ని నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కామెంట్ సెక్షన్లో జై మహాలక్ష్మి అని రాసి మీ భక్తి చాటుకోండి. మీ అందరికీ ఆ తల్లి కరుణా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తూ సెలవు. మీకు ఈ వీడియోలోని సమాచారం నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.